పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుండి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. ఇవాళ ఉప్పాడ తీరంతో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ మ్యారిటైమ్ బోర్డ్, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణ ఉపాయాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలపై అన్వేషించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు చేపడతామన్నారు పవన్ కళ్యాణ్. శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మాదిరి ఈ రోజు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ కి స్థానికులు, అధికారులు కూడా ఘన స్వాగతం అయితే పలికారు. ఏదైతే ఉప్పాడకి యూకొత్తపల్లికి మధ్యలో ఉన్నటువంటి సూరప్ప తాగునీటి చెరువును కూడా సందర్శించడం జరిగింది. నాబార్డు నిధులు ఏవైతే ఉన్నాయో 22 ఎకరాల్లో నిర్మించినటువంటి అక్కడ ఆ ట్యాంకు, సూరప్ప ట్యాంకు చెరువు నుండి ట్యాంక్ ఏర్పాటు చేయడం, ఆ ట్యాంక్ ద్వారా యూకొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకి ప్రస్తుతం అయితే తాగునీటిని అందిస్తూ ఉన్నారు. ఉప్పాడలో ఈ కోత గురవుతున్నట్టు తీర ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఆయన పరిశీలించడానికి వస్తున్నప్పుడు దారిలో ఈ సూరప్ప చెరువును కూడా పరిశీలించడం జరిగింది. కోత గురవుతున్న తీర ప్రాంతాన్ని కూడా పరిశీలించి పవన్ కళ్యాణ్ కు వ్యూ పాయింట్ దగ్గర పలు అంశాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వివరించడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఆసక్తిగా తిలకరించి అందులో ఉన్నటువంటి అనేక దృశ్యాలని ఆయన చూసి వివరాలు కూడా అడుగు తెలుసుకున్న పరిస్థితులు అయితే కానవచ్చాయి. ఉప్పాడ నుంచి కాకినాడకి వెళ్లే రోడ్డు మార్గాన్ని విశాఖ తరహాలో సుందరంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ అయితే అధికారులకి ఈ సందర్భంగా తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు అక్కడ పరిస్థితులను పవన్ కళ్యాణ్ పూర్తిగా వివరించడం కూడా జరిగింది. అయితే ఇక హోప్ ఐలాండ్ ఏ రకంగా అభివృద్ధి చేయాలనే అంశంపై కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. వన్య సంపదకు సంబంధించి నష్టం జరగకుండా అభివృద్ధి ఉండాలని అధికారులకు ఆయన స్పష్టం చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. అలాగే ఉప్పాడలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలతో కూడా పవన్ కొద్దిసేపు మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోతకు గురైనటువంటి ప్రాంతాన్ని పరిశీలించి చూస్తూ వెళ్తూ కూడా గ్రామాన ఏదైతే ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ కూడా తన ప్రయాణాన్ని అయితే కొనసాగించారు. పిఠాపురం, అలాగే నవకండ్రవాడ, వాకతిప్ప, యూకొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు ఏదైతే రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఆగి ఉండి ప్లకార్డులు కూడా చూపించి తమ సమస్యలు వివరించాలని పవన్ కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి వినతులు కూడా సేకరించారు. ఇక ఈ రోజు మరికొద్ది సేపట్లో ఉప్పాడ సెంటర్ పిఠాపురం నియోజకవర్గంలోనే పిఠాపురం పట్టణంలో పూర్తి స్థాయిలో ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ లో జరగబోయే వారాహి సభకి సంబంధించి కళ్యాణ్ మరి కొద్ది సేపట్లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత విజయవాడ బయలుదేరి వెళ్తారు. అయితే పవన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉదయం నుంచి ఉప్పాడ పర్యటన నుంచి ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ వెంటే కొనసాగుతున్నారు. సాయంత్రం బహిరంగ సభలో కూడా ఇరువురితో కలిసి పవన్ కళ్యాణ్ అయితే ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక కృతజ్ఞత సభగా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో అనూహ్యమైన మెజారిటీతో గెలిపించిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపే సందర్భంలో ఈ సభ అయితే ఈ రోజు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఈ సభ ప్రారంభం కావుతుందని సమాచారం అయితే తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ మాజీ ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించి, అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ ఇరువురు నడుమ పవన్ కళ్యాణ్ నిలిచిన వారాహి మీదుగా అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. అయితే ఆద్యంతం సమస్యల కోసం తొలుత ఎన్నికల ముందు హామీలు ఏవైతే ఇచ్చారో హామీల ప్రకారం ఒకవైపు ఉప్పాడ తీర ప్రాంతం కోత గురి కాకుండానే అలాగే ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా చేపట్టి
మత్స్యకారులు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళని సాకారం చేసే దిశగా పవన్ కళ్యాణ్ చెరువులు ఉండబోతున్నాయని ఈ రోజు తన పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు అంటూ కూడా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే త్వరితగతిన ఫిషింగ్ హార్బర్ సత్వరంగా పనులు పూర్తి చేస్తే చాలా మందికి తమ భవితవ్యం బాగుంటుంది, ముఖ్యంగా కూడా వేట సంపద పెరుగుతుందంటూ కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు ప్రస్తుతం కనపడుతున్నాయి. మరికొద్ది సేపట్లో వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. మాధురి. థ్యాంక్ యూ వర్మ.